ఈరోజు మీకు పాలతో మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడతాయి, పూల మొక్కలకు కానీ అన్ని మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడతాయి, పాలు వల్ల మనకి మొక్కలకి ఏంటి లాభాలు మీకు చూపిస్తాను. చూడండి, ఇలా కొన్ని పాలు తీసుకోవాలి. ఇది పచ్చి పాలు, వేడి చేయకుండా మనకు పాలు వచ్చిన వెంటనే ఒక గ్లాసులో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి పచ్చిపాల వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు దేనికి పచ్చిపాలు అంటే మనకి బాడీకి ఏ విధంగా అయితే మనకి కాల్షియం వస్తుందో మనుషులకి, అదేవిధంగా మొక్కలకు కూడా పాలు వల్ల ఉపయోగాలు ఉన్నాయి. ఇలా ఒక స్ప్రే బాటిల్ కూడా తీసుకోండి. స్ప్రే బాటిల్లో ద్వారా అంటే పిచికారి అంటే స్ప్రే చేయడానికి ఉపయోగపడుతుంది, డైరెక్ట్గా మొక్కలో వేయడానికి కూడా మనం ఉపయోగపడుతుంది. దీంట్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఉంటుంది పాలల్లో. ఇవి మొక్కకి ఎంతగానో ఉపయోగపడతాయి. అవి ఏమేమి ఎలా ఉపయోగపడతాయో చెప్తాను ఇప్పుడు నేను. తీసుకోండి. ముందుగా కొన్ని పాలు అంటే నేను 2 లీటర్ల వాటర్ తీసుకున్నాను. అందులో ఒక 2 స్పూన్ల పాలు పోసాను. కొంచెం మనం ఏదో దీనికోసం ఎక్కువ ఉపయోగించాల్సిన పాలు మొక్కలను బట్టి, మనకి ఎన్నో ఉన్నాయి, తక్కువ మొక్కలు ఉన్నాయనుకోండి 2-3 స్పూన్లు వేసుకోవాలి. అదే ఎక్కువ టెర్రస్ మీద ఎక్కువ మొక్కలు ఉన్నాయనుకోండి ఇలా కప్పుడు మిల్క్లో 10 లీటర్ వాటర్లో ఈ కప్పుతో మిల్క్ తీసుకోవాలి. మనం తాగినట్టు చక్కగా తాగాల్సిన అవసరం లేదు, పలుచగా ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత అయితే ఇందులో మనకి దీనివల్ల ఏంటి యూజెస్ అంటే, ఈ పాలు వల్ల మొక్క దృఢంగా ఉంటుంది, అంటే స్ట్రాంగ్గా ఉంటుంది. మెయిన్ స్ట్రాంగ్గా ఉంటుంది, బలంగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మొక్క స్ట్రాంగ్గా ఉందో మనకి ఫ్లవర్స్ బాగుంటాయి, కాయలు చక్కగా కాస్తాయి. అంటే దీనిలో ఉన్న పోషకాలన్నీ మొక్కని గ్రహిస్తుంది అన్నమాట. మొక్కకు పోసేటప్పుడు మనం ఎప్పుడు ఇలా తీసుకోండి. ఇది చూడండి, అంతలా పలచగా తీసుకుని మొక్కకి మనం డైరెక్ట్గా కుండీలోనే పోసేయచ్చు. నేను ఎప్పుడైనా ప్రతిదీ చెప్తాను, ముందు వాటరింగ్ చేసేసిన తర్వాత మొక్కలకి అప్పుడు పోయాలి. అప్పుడు పోసినప్పుడు అది వేరు అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి, నా ఈ ఫ్లవర్స్ ఎంత నీట్గా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. ఇలా పువ్వులు చక్కగా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా మనం ఇంట్లో ఉండే పోషకాలు ఇస్తే సరిపోతుంది. నా వీడియోలో చూడండి, ప్రతిదీని అలోవెరా లేకపోతే బేకింగ్ సోడా ఇలా ఇంట్లో ఉన్న వస్తువులతోనే నా మొక్కలకి ఇస్తాను. కెమికల్స్ ఏమీ యూజ్ చేయను. ఇంకా గుడ్డు పెంకులని, ఉల్లిపాయ తొక్కలు ఇవే ఇస్తూ ఉంటాను. మీకు కూడా అందుకే మీతో కూడా షేర్ చేసుకుందామని ఇలా డైరెక్ట్గా మనం మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. దీనికోసం మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట. అంతేకాకుండా మనం ఇలా చేయొచ్చు, లేదంటే స్ప్రే కూడా చేసుకోవచ్చు. స్ప్రే చేయటం వల్ల ఏమవుతుందంటే మొత్తం అన్నీ పూలు నుంచి కాండాల్లోకి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలాగని నేలలో వేయడం వల్ల ఏమో వేరు డైరెక్ట్గా తీసుకుంటుంది. ఏ విధంగా అయినా చేయొచ్చు. అయితే దీనివల్ల మనకి మెయిన్ వేళ్ళు బలంగా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి. మంచి ఎక్కువగా బడ్డింగ్ అంటే పువ్వులు ఎక్కువ రావడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే చాలా అన్నమాట, చాలా ఫ్లవర్స్ వస్తాయి దీనివల్ల మనకి. అయితే ఇలాగ మనం చేసుకుని చక్కగా స్ప్రే చేసేసుకుంటే ఆకులు ఫ్రెష్గా ఉంటాయి. ఇలా స్ప్రే చేయడం వల్ల ఆకులు ఎప్పుడు ఫ్రెష్గా గ్రీన్ కలర్లో ఉంటాయి, పువ్వులు కూడా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా స్ప్రే చేయటం వల్ల ఎక్కువ కాలం ఉంటుందండి ఫ్రెష్నెస్ అనేది. మనకి కొంతమంది ఇవాళ ఫ్లవర్ రాగానే 2 రోజులు ఉండేసరికి ఎండిపోతుంది. అలా కాకుండా ఇలా 1 వీక్ 10 డేస్ అలా చెట్లనే ఫ్రెష్గా ఉంటాయి ఇలాగా చేయటం వల్ల, స్ప్రే చేయటం వల్ల. ఇది ఒక బాగా టిప్ ఇది, మీరు దీన్ని ఫాలో అవ్వండి. చూడండి, చాలా ఫ్లవర్స్ కొన్ని ఇలా మాడిపోతూ ఉంటాయి. ఇలా అవ్వదన్నమాట. ఇలా అవ్వకుండా మనం ఎప్పుడైతే స్ప్రే చేస్తామో చక్కగా వచ్చే మొగ్గలు ప్రతిదీ ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇలాగా పూల మొక్కలకి స్ప్రే చేసుకోవాలి. ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి, ఆకులు ఫ్రెష్గా ఉంటాయి, పువ్వులు ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా ఇదిగో చూడండి, ఈ విధంగా ఎండిపోతూ ఉంటాయి. వచ్చినప్పుడు వెంటనే ఫ్రెష్నెస్ పోతుంది. ఎలా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇదే అప్పుడు మనం స్ప్రే చేసుకోవాలన్నమాట. అస్మానే ఒక్కర్లా నెలకు ఒకసారి మనం ఇచ్చుకోవచ్చు. మొక్కలను బట్టి మనం పాలని ఎంచుకోవాలి. ఎక్కువ మొక్కలు ఉంటే
లీటర్ బకెట్లో, పెద్ద బకెట్లో కలుపుకోవాలి. అంతేకాకుండా దీనివల్ల మనకి కాయలు ఫ్రూట్స్ దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఫ్రూట్స్ కూడా ఇది స్ప్రే చేసుకోవాలి. చూడండి, ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఇది ఫ్రూట్స్లో మనకి స్వీట్నెస్ అంటే కొన్ని ఫ్రూట్స్ చప్పగా ఉంటాయి కదా, అలా కాకుండా ఇది చేయటం వల్ల దీనిలో మంచి పోషకాలు వచ్చి మనకి దానికి చక్కటి స్వీట్నెస్ వస్తుంది. మంచి అంటే స్వీట్నెస్ అంటే మంచి రుచిగా ఉంటుంది, కాయలు రుచిగా ఉంటాయి అన్నమాట. అంటే ఇవన్నీ మనం ఆర్గానిక్ కదా ఉపయోగించేది, సో బాగుంటాయి అన్నమాట, కెమికల్ లేకుండా ఉండేవి కాబట్టి మనం ఎప్పుడైనా వీటిని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇలా గులాబీ మొక్కలకి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. నేను స్ప్రే చేయలేకపోతున్నానంటే ఇలా డైరెక్ట్గా కూడా మొక్కలోకి వేసేసుకోవచ్చు. చక్కగా బోళ్ళన్నీ పువ్వులు వస్తాయి అన్నమాట. అస్తమానం అక్కర్లా, 15 రోజులకు ఒకసారి మనం ఈ విధంగా నెలకు ఒకసారి చేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చూడండి.